హాయ్ ఫ్రెండ్స్, ఇది నా Realme XT మొబైల్. ఈరోజు మనం ఇందులో OnePlus ఆపరేటింగ్ సిస్టమ్ అయినటువంటి ఆక్సిజన్ OSని ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి. నా పేరు శ్రీకాంత్, మీరు చూస్తున్నారు మొబైల్ షో యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ ఇప్పుడు నేనైతే ఈ Realme XT మొబైల్లో కల్ట్ OS కస్టమ్ ROMలో రన్ అవుతున్నాను. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒకసారి సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి, మీకు బూట్ యానిమేషన్ కనిపిస్తుంది. చూడండి, నేను ఇక్కడైతే ప్రజెంట్ కల్ట్ OSలో రన్ అవుతున్నాను. ఇప్పుడు మనం ఈ Realme XT మొబైల్లో ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ మీదనే చాలా ఫేమస్ నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి ఆక్సిజన్ OSని ఎలా ఇన్స్టాల్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీకు ముందు వీడియోలో చెప్పినట్టుగా ప్రికాషన్స్లో ఫస్ట్ది మీ ఫోన్లో ఛార్జింగ్ 75% కంటే ఎబో ఉండేలా చూసుకోండి. మీ ఫోన్లో స్క్రీన్ లాక్స్ ఏమైనా ఉంటే రిమూవ్ చేయండి. అలాగే మీ ఫోన్లో గూగుల్ అకౌంట్స్ ఏమైనా ఉంటే రిమూవ్ చేయండి. చూడండి, నేను ఇక్కడ ఆల్రెడీ గూగుల్ అకౌంట్ కూడా రిమూవ్ చేస్తున్నాను. ఇంపార్టెంట్ ఫైల్స్ ఏమైనా ఉంటే బ్యాకప్ తీసుకోండి. ఇవన్నీ చేసిన తర్వాతనే ప్రొసీజర్ ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం ముందుగా రికవరీ మోడ్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. దానికోసం నేను ఫస్ట్ అయితే నా ఫోన్ని షట్ డౌన్ చేస్తున్నాను. మీకు కావాల్సిన ఫైల్స్ అన్ని డౌన్లోడ్ చేసుకొని కావాల్సిన లింక్స్ అన్ని నేను మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. చూడండి, నా ఫోన్ అయితే ఇక్కడ పవర్ ఆఫ్ అయిపోయింది. ముందుగా మనం ఫాస్ట్ బూట్ మోడ్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. దానికోసం తెలుసు కదా, పవర్ బటన్ ప్లస్ వాల్యూమ్ అప్ బటన్ ప్లస్ వాల్యూమ్ డౌన్ బటన్, 3 బటన్స్ ఒకేసారి హోల్డ్ చేసి పట్టుకోండి. మీరు హోల్డ్ చేసి పట్టుకోగానే మీరైతే ఫాస్ట్ బూట్ మోడ్లోకి అయితే ఎంటర్ అవుతారు. ఇక్కడ నుంచి మనం రికవరీ మోడ్లోకి అయితే ఎంటర్ అవ్వాలి. దానికోసం మీరు వాల్యూమ్ బటన్స్ తోటి రికవరీ మోడ్ని నావిగేట్ చేసి పవర్ బటన్తో సెలెక్ట్ చేయండి. మీరు ఇప్పుడు రికవరీ మోడ్లోకి అయితే వెళ్తారు. చూడండి, నేను ఇప్పుడు TWRP రికవరీ మోడ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాను. మనం TWRP రికవరీ మోడ్లోకి ఎంటర్ అయిన తర్వాత ముందుగా వైప్ సెక్షన్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అందులో అడ్వాన్స్ వైప్ సెలెక్ట్ చేసుకోండి. అందులో డాల్వి, క్యాచ్, సిస్టమ్, వెండర్, డేటా 5 ఫైల్స్ని అయితే సెలెక్ట్ చేసుకొని వైప్ చేయండి. ఒకవేళ మీరు లేటెస్ట్ వెండర్లో ఉన్నట్లయితే మీరు వెండర్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఒకవేళ మీరు లేటెస్ట్ వెండర్లో లేకపోతే మాత్రమే వెండర్ని సెలెక్ట్ చేసుకొని వైప్ చేయండి. నేను ఆల్రెడీ లేటెస్ట్ వెండర్లో ఉన్నా కాబట్టి నేను వెండర్ని సెలెక్ట్ చేసుకోలేదు. ఇక్కడ మీరు వెండర్ని సెలెక్ట్ చేసుకోకపోతే మీరు డైరెక్ట్గా రోమ్ ఫైల్ సెలెక్ట్ చేసుకొని ఫ్లాష్ చేయొచ్చు. ఒకవేళ మీరు వెండర్ని కూడా వైప్ చేసి ఉంటే మీరు ఖచ్చితంగా మళ్ళీ ఫిర్మ్వేర్ వెండర్ ఫైల్ని ఫ్లాష్ చేయాల్సి ఉంటుంది రోమ్ ఫైల్ కంటే ముందు. ఇక్కడ నేను వెండర్ ఫైల్ సెలెక్ట్ చేయలేదు కాబట్టి, దాన్ని వైప్ చేయలేదు కాబట్టి నేను డైరెక్ట్గా ఆక్సిజన్ OS రోమ్ ఫైల్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఫ్లాష్ చేస్తున్నాను. ఒకవేళ మీరు వెండర్ని కూడా వైప్ చేసినట్లయితే మీకు ఫిర్మ్వేర్ కావాల్సిన ఫైల్ లింక్ కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ ఫిర్మ్వేర్ ఫైల్ని ఖచ్చితంగా ఫ్లాష్ చేయండి. దాని తర్వాతే మీరు ఆక్సిజన్ OS రోమ్ ఫైల్ని ఫ్లాష్ చేయండి. ఈ ఫైల్ మీకు స్లోగానే ఫ్లాష్ అవుతుంది. నేనైతే వీడియోని స్పీడప్ చేస్తున్నాను. మీరు సక్సెస్ఫుల్గా ఫ్లాష్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఇక్కడ చూడండి, నా రోమ్ ఫైల్ అయితే ఒక్క ఎర్రర్ కూడా లేకుండా సక్సెస్ఫుల్గా ఫ్లాష్ అయిపోయింది. దాని తర్వాత మీరు VB Meta ఫ్లాషబుల్ జిప్ ఫైల్ని అయితే ఫ్లాష్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవడానికి కావాల్సిన లింక్ కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఇక్కడ VB Meta ఫ్లాషబుల్ జిప్ ఫైల్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను, ఫ్లాష్ చేస్తున్నాను. ఈ ఫైల్ కూడా సక్సెస్ఫుల్గా ఫ్లాష్ అయిపోయింది. దీని తర్వాత మీరు ఒకసారి వైప్ సెక్షన్లోకి వెళ్ళి అందులో డేటాను అయితే ఫార్మాట్ చేయాల్సి ఉంటుంది. దానికోసం మీరు ఫార్మాట్ డేటా ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అక్కడ YES అని టైప్ చేసి ఎంటర్ చేయండి. చేయగానే మీ డేటా మొత్తం ఫార్మాట్ అయిపోతుంది. మీకు ఇంపార్టెంట్ ఫైల్స్ ఏమైనా ఉంటే చెప్పాను కదా ముందుగానే బ్యాకప్ తీసుకోమని. ఇక్కడ మీరు డేటాను అయితే ఫార్మాట్ చేసిన తర్వాత డైరెక్ట్గా రీబూట్ సిస్టమ్ మీద క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ నాకైతే ఫస్ట్ రియల్మీ లోగో అయితే వచ్చింది. ఇక్కడ నుంచి మీ ఫోన్ బూట్ అవడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. మీరు కంగారు పడకుండా ఫోన్ బూట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఇక్కడ మనం చూసుకుంటే మనకి OnePlus సింబల్ అయితే కనిపించింది. చూడండి, సక్సెస్ఫుల్గా మనకైతే ఆక్సిజన్ OS యొక్క బూట్ యానిమేషన్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు హోమ్ పేజ్లోకి వెళ్ళడానికి కొంత టైం తీసుకుంటుంది. నేనైతే వీడియోని స్పీడప్ చేస్తున్నాను. ఇది మీకు కొంచెం టైం తీసుకుంటుంది. ఒకసారి మనకి బూట్ యానిమేషన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మన ఫోన్ హోమ్ పేజ్లోకి అయితే లోడ్ అవుతుంది. మీరు కంగారు పడి ఏ బటన్స్ నొక్కకుండా వెయిట్ చేయండి. ఇక్కడ నా ఫోన్ అయితే సక్సెస్ఫుల్గా హోమ్ పేజ్లోకి బూట్ అయింది. ఇంతే ఫ్రెండ్స్, Realme XT మొబైల్లో ఆక్సిజన్ OS ఇన్స్టాల్ చేసుకోవడం ఎంత ఈజీగా చూశారు కదా. ఇక్కడ నుంచి మీ ఫోన్ మీరు సెటప్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి నేనైతే ఫోన్ని ఫాస్ట్గా సెటప్ చేస్తాను. సెటప్ చేసిన తర్వాత మీకు సెట్టింగ్స్లో ఆక్సిజన్ OS యొక్క వర్షన్ని మీకు చూపిస్తాను. చూడండి, నేనైతే కంప్లీట్గా సెటప్ చేశాను. ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. మీరు సెట్టింగ్స్లో కింద అబౌట్ ఫోన్లోకి వెళ్తే అక్కడ చూసుకుంటే
ఇక్కడ మీరు ఒకసారి గమనించండి, డివైస్ నేమ్ వచ్చేసి రియల్మీ XT అని కనిపిస్తుంది. కింద బిల్ట్ నెంబర్ కింద అయితే ఆక్సిజన్ వాయిస్ అని కనిపిస్తుంది. ఇంతే ఫ్రెండ్స్, ఆక్సిజన్ వాయిస్ ఇన్స్టాల్ చేసుకోవడం. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందు ఉంటున్నాను. అంతవరకు బాయ్ బాయ్.